ధనయోగిని సాధన చేయడం ద్వారా సాధకులకి ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ధనయోగిని సాధన అనేది అత్యంత అద్భుతమైన సాధన. ఈ సాధన ద్వారా సాధకుడికి అపారమైన లాభాలు అనేవి కలుగుతాయి. ఎవరికైతే ఎంత కష్టపడినా అభివృద్ధి, పేరు, ప్రతిష్ట ఉండదో, ఎవరికైతే వ్యాపారంలో పదే పదే నష్టాలు కలుగుతుంటాయో, ఎవరికైతే ఉద్యోగపరమైన సమస్య ఉందో, ఎవరికైతే ఇంట్లో ధనం నిలకడగా ఉండదో, అలాంటి వారు ఈ ధనయోగిని సాధన చేసినట్లయితే వారి జీవితంలో కొత్త కొత్త దారులు తెరుచుకొని వారి జీవితం వారు కోరుకున్న విధంగా వాళ్ళకి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఈ సాధన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సాధకుడికి ఈ ధనయోగిని అదృశ్య రూపంలో ఒక ఊర్జాశక్తి రూపం వలె ఉండి, సాధకుడి వెన్నంటే ఉండి, సాధకుడికి ఏదో ఒక రూపంలో ధనపరమైన లాభాలను చేకూరుస్తుంది. ఈ ధనయోగిని సాక్షాత్తు ఆ నారాయణుడి మరియు లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర సేవికలాగా ఉంటుంది. ఈ యోగిని సిద్ధి అనేది నవరాత్రులలో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాబోయే గుప్త నవరాత్రులలో కేవలం 9 రోజుల్లోనే ఈ మంత్రసిద్ధి చేసుకోవచ్చు. ఈ మంత్రసిద్ధిని స్త్రీలు, పురుషులు ఎవరైనా చేయవచ్చు. ఇది పూర్తిగా రాజసిక పద్ధతిలో చేసే సాధన. ఈ సాధనలో ధనయోగినికి పాయసము, విభిన్న ప్రకారాల పండ్లు, విభిన్న ప్రకారాల మిఠాయిలు నైవేద్యంగా సమర్పణ చేసి ఈ అనుష్ఠానాన్ని చెయ్యాలి. ఈ మంత్రానుష్ఠానం అనేది నవరాత్రులలో కేవలము 9 రోజుల్లోనే ఫలిస్తుంది. ఈ సాధన అనేది రాత్రి 10 గంటల సమయంలో ప్రారంభించి ప్రతిరోజు ఈ ధనయోగిని దేవి యొక్క మూల మంత్రాన్ని 3 మాలలు జపించి ఈ ప్రకారంగా 9 రోజుల అనుష్ఠానం అనేది చేయాలి. ముఖ్యంగా ఈ అనుష్ఠానంలో ఈ సాధన చేసే సాధకుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే దిశ ఉత్తరం ఉంటుంది. ఉత్తరం దిశ వైపున ఒక పీఠం మీద గంగాజలం చల్లి ఆ యొక్క పీఠం పైన ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన అక్షింతలతో స్వస్తి గుర్తును దించి ఆ తర్వాత ధనయోగిని దేవి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహాన్ని లేదా యంత్రాన్ని స్థాపన చేసి పంచోపచార పూజలు చేసి మంత్రానుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ మంత్రానుష్ఠానంలో ఎలాంటి భయానక అనుభవాలు కలగవు. పూర్తిగా శాంతపూరితమైన మంత్రానుష్ఠానము. కేవలము సాధకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్రహ్మచర్య పాలన అనేది తప్పనిసరిగా చేయాలి. సాధన కాలంలో దూర ప్రయాణాలు చేయకుండా ఒక ఏకాంత గదిని లేదా పూజ గదిని ఎంచుకుని అదే స్థలంలో జపానంతరము నిద్రపోవాలి. సాధన కాలంలో జరిగే అనుభవాలు, అనుభూతులు మీ వరకే గోప్యంగా ఉంచుకొని ఈ సాధన చేసినట్లయితే ధనయోగిని యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. ఈ సాధన కాలంలో సాధకుడు మౌనాన్ని పాటించాలి. అలాగే సాధన కాలంలో ప్రతిరోజు పెట్టే నైవేద్యాలను మరుసటి రోజు పశుపక్షాదులకు, మూగజీవులకు సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా ఈ అనుష్ఠానం చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి సాధకుడికి లభిస్తాయి. ఈ యంత్ర లేదా విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా సాధకుడు ఒక కలశ స్థాపన చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి సాధకుడికి లభిస్తాయి. ఈ అనుష్ఠానంలో సాధకుడు 9 రోజులు గనక కష్టపడి మంత్రసిద్ధి చేసుకున్నట్లయితే సాధకుడి జీవితంలో ఉద్యోగ సమస్య లేదా వ్యాపార సమస్య లేదా తన వ్యక్తిగత జీవితంలో తాను పడే ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి అన్నింటినీ కూడా అధిగమించి సాధకుడి జీవితం అనేది అద్భుతంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ ధనయోగిని సాధనకు సంబంధించిన మంత్ర సాధన ఎవరైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మరో ముఖ్యమైన గమనిక, ఈ సాధనలో సాధకులు ధనయోగిని అమ్మవారికి సంబంధించిన యంత్రాన్ని మరియు సాధనలో వినియోగించే జపమాలను, ఆసనాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకుని తీసుకోవలసి ఉంటుంది. ఎవరికైతే ఈ అనుష్ఠానం చేయాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. జగత్ కళ్యాణం.